నమస్కారం. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోలిశెట్టి చంద్రశేఖర్. ఈరోజు ఆగస్టు 16. ఈరోజు దేని గురించంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కూటమి ప్రభుత్వంలో మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటిగా చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో 100 వరకు ఓపెన్ చేయడం జరిగింది. నిజానికి పేదవాడికి వాళ్ళ ఆకలి తీర్చే ఒక మంచి కార్యక్రమం ఇది ఎన్టీఆర్ గారి పేరు మీద పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీలోని. దాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి ఆకలిని కూడా గుర్తించకుండా ఒక కక్ష సాధింపు చర్యగా దాన్ని మూసివేయడం జరిగింది. అందరూ ఆలోచించండి. దానివల్ల ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తుంటుంది. చాలా కార్యక్రమాల్లో భాగం పంచుకుంటుంటాం. అంటే ఒక పేదవాడు రోజు ఆకలితో ఉండకూడదు. కొంతమంది పేదవాళ్ళకి ఆకలన్నా కనీసం తీర్చాలి అని తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఎంతో దౌర్జన్యంగా దౌర్భాగ్యమైన ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ అరాచక కార్యక్రమాల్లో ఇది ఒకటి. అన్నా క్యాంటీన్ మూసివేయడం అనేది. అలాంటి క్యాంటీన్ ఈరోజు తెరుచుకోవడం అనేది నిజంగా కూటమి ప్రభుత్వానికి ఒక మంచి పేరు తెస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా పెట్టాలని చెప్పేసి ఆయన కోరారు. ఖచ్చితంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా రాబో 6 నెలల లోపల ప్రతి ఏదైతే మన మేనిఫెస్టోలో పెట్టడం, వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళు ప్రమాణం చేసిన ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. జనసేన పార్టీ నుంచి అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై టీడీపీ, జై చంద్రబాబు.